జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపింది. వ్యాధి సోకడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కోళ్ల ఫార్మ్స్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి, వ్యాధి పట్ల ఎలాంటి జాగ్రత్తలను వివరిస్తున్న డాక్టర్ కాళేశ భాషతో మా నెల్లూరు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకొల్లు మండలంలోని చాటగుంట్ల గ్రామం కావచ్చు, కోవూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామంలో కావచ్చు, బర్డ్ ఫ్లూ కారణంగా అనేక వేల కోళ్ళ సంఖ్యలో కోళ్లు చనిపోవడం జరిగింది. అయితే ఈ నిమిత్తంతోనే జిల్లా అధికారులు కూడా అధికార యంత్రాంగం హై అలర్ట్ అయింది. నెల్లూరు జిల్లా జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ప్రొఫెసర్ కాళేశ భాష మనతో ఉన్నారు. ఆయన అడిగి మనిషిని తెలుసుకుందాం. ఈ యొక్క బర్డ్ ఫ్లూ ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉండబోతుంది సార్? మన మధ్యప్రదేశ్ భోపాల్లో ఉండేటటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అనే సంస్థ అనేది మీరు చెప్పినటువంటి రెండు గ్రామాలు చాట్లకొట్టు కానివ్వండి, లేదంటే గుమ్మలదెబ్బ కానివ్వండి, ఈ రెండు మండలాలు కోవూరు మరియు పొదలకూరు మండలాలకు సంబంధించి ఇక్కడ నుంచి ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన శాంపుల్స్ అంటే కోళ్ళకి సంబంధించినటువంటి ఫీకల్ మ్యాటర్ అంటే మలము, తర్వాత అంటే కోళ్ళకి సంబంధించినటువంటి సెలైవా అంటే భూమి ఏదైతే ఉందో వాటిని శాంపుల్స్ని పరీక్షించి H5N1 అనేటటువంటి వైరస్ స్ట్రెయిన్ అనేది ఇక్కడ ఉంది అని చెప్పేసి అది నిర్ధారించడం జరిగిన తర్వాత ఇది ఖచ్చితంగా ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది మనకు నెల్లూరు జిల్లాకు వ్యాపించింది అనేది మనం నిర్ధారణ అయిపోయింది. అయితే ఇది ఏంటంటే కేవలం పక్షులకు మాత్రమే కాకుండా అంటే పక్షుల్లో అంటే ఏ పక్షి అయినా రావచ్చు. దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు దీన్ని. కాకపోతే మనకు కోళ్ల పెంపకం ఉంటుంది కాబట్టి కోళ్ళకి మనం దగ్గరగా ఉంటారు కాబట్టి అక్కడ పెంచే మనుషులు వీళ్ళంతా ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి సోకిన తర్వాత వాళ్ళ నుంచి ఏంటంటే వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఏంటంటే ఫ్లూ లైక్ సింటమ్స్ కలిగిస్తుంది. ఫ్లూ లైక్ సింటమ్స్ అంటే ఏంటంటే కొద్దిపాటి జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది, తర్వాత బాడీ పెయిన్స్ వస్తాయి, దాని తర్వాత సోర్ థ్రోట్ వస్తుంది అంటే గొంతులో నొప్పి కూడా వస్తాయి, దాని తర్వాత బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. తద్వారా ఏంటంటే అటువంటి చిన్న లక్షణాలతో ఒక 3 నుంచి 4 రోజుల పాటు బాధపడిన తర్వాత ఇది వైరల్ డిసీజ్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాబట్టి ఆ డిసీజ్ తగ్గిపోయి మళ్ళీ మామూలు మనిషి అవకాశం ఉంది. అయితే ఎవరిలో అయితే డయాబెటిక్ పీపుల్ ఉన్నారో లేదంటే రోగనిరోధక స్థితి తక్కువగా ఉన్నారో వాళ్ళని మాత్రం ఈ జబ్బు అనేది సీరియస్నెస్ వహించి తర్వాత ఊపిరితిత్తులు అనేవి దెబ్బతినిపోయి తర్వాత శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది రావచ్చు. అంటే మన కరోనా సీజన్లో ఏ విధంగా అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి చాలామంది చనిపోయారు. అటువంటి లక్షణాలు కూడా వస్తాయి దీనికి, ఈ జబ్బుకు సంబంధించి. ఈ యొక్క బర్డ్ ఫ్లూ జిల్లా వ్యాప్తంగా వ్యాపించకుండా ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలని కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.